జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి, ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు? నువ్వెవడరా, నువ్వెవడివి అని అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకులు ఓనిదాల పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू श्री गुड़ीवाड़ा अमरनाथ గుడివాడ అమర్నాథ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను గుడివాడ అమర్నాథ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంకోడు అంటాడు, మొన్న వచ్చిన బుడబుక్కలోడు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, ఇది నా శాసనం అన్నాడు. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా దాకలేదు. ఈ ఫోటో చూసిన తర్వాత
నేను ఆయనతో ఫోటో తీసుకున్నట్టుందా, ఆయన నాతో ఫోటో తీసుకున్నట్టుందా ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎవరు చేతులు కట్టుకొని నించున్నారు పక్కన? చేతులు పట్టుకొని నించుంది ఎవరు? ఎవరుగా? అదే అన్నాను, మరి అలాంటితో తీసుకున్నప్పుడు వినయం ప్రదర్శించాలి కదా. ఇప్పుడు నేను 2 లక్షల మంది ప్రజలకి ప్రతినిధిగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తిని. సహజంగా నాతో ఫోటోలు తీసుకోవడానికి కొంతమంది అభిమానులు ఉంటారు నా దగ్గరికి, లేదా ప్రజల్లో గెలిచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. ఓడిపోయిన వాళ్ళతో నేనెందుకు ఫోటో తీసుకుంటానండి? 2 దగ్గరలో ఓడిపోయిన వాళ్ళతో నేనెందుకు ఫోటో తీసుకుంటాను? నవ్వుతారు ఎవరన్నా? ఈ ఫోటోనా చూపించారు మీరు? ఇది మీరే చెప్పాలి, మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. ఆయన నాతో ఫోటో తీసుకున్నట్టుందా, నేను ఆయనతో ఫోటో తీసుకున్నట్టుందా? అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. సపోర్ట్ చేశారు, ముళ్ళ కంచెం దాటుకొని అట్లా వచ్చారు. మేము అదే విధంగా పూల వర్షాన్ని మేము కురిపిస్తా ఉన్నాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి భారీగా పూల తల్లి ఏదో సందర్భంలో ఆయన తీర్చుకుని ఉంటాడేమో, నాకు గుర్తులేదు. సడన్ గా వెళ్దాం, ఒక ఊర్లో పోయి దిగుదాం. ఒక ఎండ్ ఆయన నించోమనండి, ఒక ఎండ్ నేను నించుంటా, లేదా ఒక ఎండ్ మా బైరెడ్డి సిద్ధార్థ. జగన్ సార్ అవసరం లేదు, ఆయన అక్కడ ఉన్నారు. మేము చిన్న వాళ్ళు, మమ్మల్ని మాతో పోటీ పడమనండి. నించున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం. వాళ్ళు ఫ్యాన్స్ నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలో తప్ప.